చాలా దేశవ్యాప్తంగా చాలామంది అడ్వకేట్లు ఎదుర్కొంటున్న సమస్య సెక్యూరిటీ. చాలా పెద్ద పెద్ద కేసులో వాళ్ళు న్యాయం వాదించే సందర్భంలో కూడా ఇటు బెదిరింపులు వస్తున్నాయి, దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. కొంతమంది ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నాయి. ఈ మధ్యకాలంలో కూడా మన తెలంగాణ కూడా ఒక మహిళ సంబంధించిన వ్యక్తి కూడా హత్య చేయడం కుటుంబ సభ్యుల అంశం అయిపోయింది. అలా చాలా కూడా జరుగుతున్నాయి. ఏం జరగాలి సార్ దీని విషయంలో? చాలామంది బార్ అసోసియేషన్ కూడా డిమాండ్ చేస్తుంది, కానీ ఇవి రక్షణ ఎలా ఉండాలి, దీని విషయంలో ఎలాంటి చట్టాలు ఉండాలి, ఏం చెప్తారు సార్ జరుగుతున్న? అయితే నిన్న కూడా ఒక సంఘటన జరిగింది. న్యాయవాది ఇంటి మీదకి పోయి మొత్తం న్యాయవాదులు మా సోదరులందరూ ప్రొటెక్ట్ చేస్తున్నారు. అయితే న్యాయవాదికి రక్షణ అనేది కరువైంది అని నా అభిప్రాయం. తెలంగాణలో ఏ విధంగానైతే రాజస్థాన్లో ఒక అడ్వకేట్ని దారుణంగా హత్య చేస్తే అడ్వకేట్లందరూ, రాజస్థాన్ వ్యాప్తంగా ఉన్న అడ్వకేట్లందరూ ప్రజా జీవితాన్ని స్తంభింపజేసి అడ్వకేట్ రక్షణ చట్టం అనేది మొట్టమొదటిసారిగా రాజస్థాన్లో తెచ్చుకున్నారు. అదేవిధంగా తెలంగాణలో అడ్వకేట్లందరూ తెలంగాణ ఉద్యమం స్ఫూర్తిగా మొత్తం కలిసి పోరాడే సమయం ఆసన్నమైంది. ఒకటి కాదు, రెండు కాదు, రిపీటెడ్ అటాక్స్ అడ్వకేట్స్ పైన వాళ్ళకు ఇప్పుడు మహిళా అడ్వకేట్లను, గతంలో మహిళా అడ్వకేట్లను చంపినప్పుడు, అదేవిధంగా జంట హత్యలు చేసినప్పుడు వామన్ రావు విషయంలో కావచ్చు, దాని తర్వాత బోరబండలో జరిగిన ఘటన కావచ్చు, అడ్వకేట్లపై దాడులు జరిగినప్పుడు కావచ్చు, ఎప్పటికప్పుడు నేను జాతీయ మానవ హక్కుల కమిషన్కు కావచ్చు, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు కావచ్చు, లేకుంటే ప్రజా ప్రయోజన వాద్యాలు కావచ్చు వేయడం జరిగింది. అయితే ప్రభుత్వము ఇన్ని దాడులు జరుగుతున్నా, ఇన్ని అటాక్లు జరుగుతున్నా, హత్యలు జరుగుతున్నా కానీ స్పందించకపోవడం అనేది చాలా బాధాకరం. ఎవరైతే రాజకీయ నాయకులు మన అడ్వకేట్ నేపథ్యం నుండి లేకుంటే న్యాయవాద వృత్తి నుండి వచ్చిన ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, ఇప్పుడు ఉన్న మినిస్టర్లు కావచ్చు, లేకుంటే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళందరూ కూడా చట్టసభలలో ఈ విషయాన్ని ప్రస్తావనకు తీసుకురావాలి. అదేవిధంగా లేకుంటే వాళ్ళ ప్రజా జీవితమే వ్యర్థము. ఒక న్యాయ వ్యవస్థను కాపాడే న్యాయవాదులపై ఇట్లా అటాక్లు జరుగుతున్నాయి. ఒక న్యాయ వ్యవస్థను రచించిన అడ్వకేట్లపై, ఒక న్యాయ వ్యవస్థను ఇంటర్ప్రెట్ చేసే అడ్వకేట్లపై, అదేవిధంగా న్యాయస్థానంలో పూర్తి శాతం కక్షిదారులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చే ఒక న్యాయవాదులపై ఇట్లా దాడులు జరిగితే ఇవి న్యాయ వ్యవస్థ పైన జరిగిన దాడులని నేను ఈ పత్రికా ముఖంగా చెప్తున్నాను, మీడియా ముఖంగా చెప్తున్నాను. అయితే దీనిలో పటిష్టమైన ఒక అడ్వకేట్ రక్షణ చట్టం అనేది తీసుకురావాలి. ఏ విధంగానైతే దిశ చట్టం తెచ్చారో అదేవిధంగా అడ్వకేట్ల రక్షణ కొరకు స్వప్న చట్టం తేవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగానైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి డాక్టర్స్కు, వైద్యులకు ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తీసుకొచ్చిండ్రో అదేవిధంగా న్యాయవాదులకు కూడా ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తీసుకురావాలని మా డిమాండు. అదేవిధంగా ఇప్పుడు బార్ కౌన్సిల్లో కూడా ఎంతమంది అయితే కంటెస్ట్ చేసిండ్రు, 203 మంది అత్యధికంగా ఈసారి కంటెస్ట్ చేసిండ్రు. వాళ్ళు ఏ విధంగానైతే ప్రతి న్యాయవాదిని వాళ్లకు ఓటేయమని అభ్యర్థించిండ్రు అదేవిధంగా ప్రతి న్యాయవాది సహకారము మీరు ఇప్పుడు వాళ్ళు వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. కాల్ చేయడం కానీ, అదేవిధంగా వాట్సాప్ గ్రూప్స్ ఫామ్ చేయడం కానీ, సామాజిక మాధ్యమాల ద్వారా ఏ విధంగానైతే రిక్వెస్ట్ చేసిరో అదే సామాజిక మాధ్యమాల ద్వారా ప్రతి న్యాయవాదిని చైతన్యవంతం చేయండి. అదేవిధంగా 56,000 మంది న్యాయవాదులు ఉన్నారో అందరూ సమిష్టిగా ఏ విధంగానైతే రాజస్థాన్లో అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏ విధంగా తెచ్చుకురో ఆ విధంగానే పోరాట స్ఫూర్తిని మనము ఆదర్శంగా తీసుకొని మనం కూడా పోరాటం చేద్దాము. గవర్నమెంట్ మెడలు వంచి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తీసుకొచ్చుకుందామని నేను ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తంగా చాలామంది అమాయకులపై మాత్రం రెడ్డి స్లాబ్ అవుతుంది. చాలా వరకు ఏజెన్సీలు అయితే మాత్రం ఇటు వాళ్ళకు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, డబ్బు ఎరచూపైతే మాత్రం వాళ్ళ ఆరోగ్యాలతో కెమికల్ ట్యాక్స్ పేరుతో మాత్రం వాళ్ళ శరీరాలను మాత్రం గుల్లా చేస్తున్నారు. చాలామంది అనారోగ్యాల పాలై కూడా రోడ్డున పడుతున్నారు. కనీసం వాళ్ళ తర్వాత కూడా వాళ్ళకు వైద్యం కూడా చేయట్లేదు. వాళ్ళ విషయంలో మాత్రం నేను ఇప్పటికే జాతీయ మానవ హక్కుల సంఘం కూడా వెళ్ళాను. ఇక వెనక్కి తగ్గేది లేదు, రాజీ పడేలేదు. బాధితులకు న్యాయం జరగాల్సిందే. దాంతోపాటు ఇక ఈ మధ్యకాలంలో కోర్టులకు కానీ మిగతా ప్రాంతాలకు కానీ బాంబు బెదిరింపులు కూడా పెరిగిపోతున్నాయి. ఈ విషయంలో మాత్రం
మరోసారి బెదిరింపులు చేయకుండా కఠిన శిక్షలు కూడా అమలు చేయాల్సిందే. దాంతోపాటు ఈ మధ్యకాలంలో ఇటు న్యాయవాదుల పైన మాత్రం దేశవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి, అలాగే హత్యలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి చర్యలు జరగకుండా మాత్రం ఇకపై కఠినమైన రక్షణ చట్టాలు అయితే తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ దాడి జరిగితే మాత్రం ఇక ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అడ్డంగా ఉండి కూడా భయపడేలాగా మాత్రం చట్టాల్లో మార్పు చేయాల్సిన అవసరం ఉందని కూడా తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ అయితే మాత్రం ఇమ్మనేని రామారావు గారు అయితే మాత్రం స్పష్టం చేసిన సందర్భం కనిపిస్తుంది. కెనప సమాసువంతో సతీష్ దిశ టీవీ హైదరాబాద్.